హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకునే విధానం. చిన్న సైజ్ మనకు 25 ఇంచెస్ నడుము లూజ్ ఉన్న బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా వేసుకోవాలనే విషయం అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి. కింద వచ్చేసి మనకి ఈ బ్లౌజ్కి బార్డర్ ఉందన్నమాట. ఈ సైజ్ బ్లౌజ్ కుట్టినట్టుగా కట్ చేసే బ్లౌజ్కి బార్డర్ ఉంది. ఆ బార్డర్ కుట్టాలి. ఈ బార్డర్ పై వరకు ఎంత ఉందో అంత మెజర్మెంట్ తీసుకొని బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, మన కుచ్చులు ఎక్కువగా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి, మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి బుట్ట హ్యాండ్స్ గురించి. ఎంత పెద్ద బుట్ట హ్యాండ్ అయినా అతుకులు పడకుండా ఎలా కట్ చేసుకోవాలి, ఒక జెయింట్ పడకుండా అనేది కూడా ఉన్నాయి. చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు అయితే ఉంటాయి. ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ మార్కింగ్ వేస్తుంటే నాకు గుర్తొచ్చింది చూద్దామని చెప్పేసి ఫస్ట్ హైట్ చెక్ చేసుకొని మనం ఒక 5 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ మీ క్లాత్ని బట్టి తీసుకోండి. నేనైతే 6 ఇంచెస్ వరకు తీసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ అనేది. అక్కడ నుంచి హ్యాండ్ ఎంత ఉందో అంత డౌన్ ఇచ్చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కుట్ల కోసం ఈ విధంగా ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసుకోవడమే. ఈ బుట్ట హ్యాండ్స్కి పెద్దగా కొలతలేమీ ఉండదండి. సేమ్ హ్యాండ్ కర్వ్ ఎలా తీసుకుంటామో ఆ విధంగా కర్వ్ షేప్ ఇచ్చేసి కట్ చేసుకోవడమే. ఈ పైన వచ్చేసి నేను ఎక్స్ట్రాగా మీకు బుట్ట లేవాలంటే మాత్రం ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచు అలా ఎక్స్ట్రాగా పెట్టుకోండి. నాకైతే లేవాల్సిన పని లేదు, స్ట్రేట్గా రావాలి కాబట్టి నేను పొడవేమీ పెంచట్లేదు. వెడల్పులో మాత్రం 6 ఇంచెస్ ఎక్కువగా పెట్టుకొని హ్యాండ్కి ఎంత అవసరమో అంత పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేయండి. మీకు ఎలాంటి జెయింట్ పడకుండా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందన్నమాట. ఇదే మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. అంతేనండి, చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. మనకు మెయిన్ క్లాత్లో కూడా జెయింట్ పడకుండా ఎక్కడైనా ఒక సైడ్కి తీసేసుకుంటే సరిపోతుంది. అలా కర్వ్ అయితే తీయాలి. బుట్ట పెట్టిన తర్వాత కర్వ్ తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు బుట్ట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్లో ఎలా కొలతలు తీసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా మనకు ఈ బార్డర్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. పైన బుట్ట వచ్చేస్తుంది, కింద వచ్చేసి ఈ బార్డర్ వస్తుందన్నమాట. ఈ విధంగా సైజ్ బ్లౌజ్కున్నట్టుగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్లో డాట్స్ చూపిస్తాను. చూడండి, ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 25 అంటే మనకి ఎంత చిన్న సైజో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మనకి 25 ఇంచెస్ అంటే 6.5కి కొద్దిగా తక్కువగా ఉంటుందన్నమాట. నడుము లూజ్ 4 భాగాలుగా చేస్తే. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలి అంటే మనం మినిమం ఎలా పెడతాము, 2.5 పెడతాం. ఫస్ట్ 2.5 పెట్టేసి 2 ఇంచెస్ గ్యాప్తో పెడతాం. కానీ ఇక్కడ నేను చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందా, 1.5 ఇంచుకి పెడుతున్నాను. మామూలుగా మనం 2 ఇంచెస్ గ్యాప్ ఇస్తాం కదా, 2 ఇంచెస్కి డాట్ స్టార్ట్ చేసి 1.5 ఇంచ్ వెడల్పుతో 2 ఇంచెస్ పొడవుతో వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, పొడవు వచ్చేసి 2 ఇంచెస్, గ్యాప్ డాట్కి మధ్యలో పట్టుకునే గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచ్. ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మనం స్టార్టింగ్లో ఉక్స్ పట్టి నుంచి ఎడ్జ్ వరకు 2.5కి పెడతాం కదా, ఈ చిన్న సైజ్కి వచ్చేసి 2 ఇంచెస్కి సరిపోతుంది. మెయిన్ డాట్ వచ్చేసి వేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ సైడ్ డాట్ వస్తుంది. ఉక్స్ సైడ్ ఉన్న డాట్ కూడా హైట్ వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుందండి. ఈ విధంగా వేసుకోవాలి. డాట్కి మధ్య గ్యాప్ వచ్చేసి మినిమంగా 2 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే చిన్న సైజ్ కదా, చెస్ట్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి మరీ దగ్గరగా వేయకూడదు. చెస్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసేసుకోవాలి. సింపుల్గా ఉంటుందన్నమాట. మనం అదే 2.5కి డాట్ వేసామనుకోండి, సైడ్కి వెళ్ళిపోతుంది. కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు బిగినర్స్ కుట్టినప్పుడు, బ్లౌజ్ అనేది సైడ్కి వచ్చేస్తుంది అని చెప్పేసి. ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వేయకపోవడం వల్ల వస్తుందన్నమాట. చిన్న సైజ్కి 2 ఇంచెస్ గ్యాప్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్, డాట్కి మధ్యలో 1.5 ఇంచెస్ సరిపోతుంది అనమాట. 2 ఇంచెస్ పట్టామనుకోండి, 2 ఇంచెస్ పట్టుకుంటే మనకి షేప్ ఎక్కువగా వచ్చి బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.